Hello everyone. So welcome to Kishindarao Online Academy. So అయితే మనం ఆల్రెడీ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి మనం చేసినాం. సో ఇప్పుడు మనం ఇక్కడ జనరల్ మ్యాథ్స్ సంబంధించిన కొన్ని టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేస్తే వెళ్దాం, రైట్? సో అయితే ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్ గా మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ తీసుకుంటే వెళ్దాం. అయితే ఇక్కడ మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్ అనేది అర్థమెటిక్ పార్ట్ లోనే అంటే కంప్లీట్ గా మనకు మ్యాథ్స్ పరంగా అది ఏ టాపిక్ అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే రీసెంట్ గా జరిగేటువంటి ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్క ఎగ్జామ్ లో అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ లో కూడా అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క కాన్సెప్ట్స్ ని టచ్ చేస్తున్నారు, రైట్? అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది రేషియోస్ అని. కానీ మామూలుగా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్ అంటే దీనికి సంబంధించిన అంటే అన్ని కూడా మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం అంటే ఫస్ట్ ఇక్కడ నంబర్ సిస్టమ్ దగ్గర నుంచి మనం ఫస్ట్ ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ ని డిస్కస్ చేస్తూ రావాలి, రైట్? సో నంబర్ సిస్టమ్ పైన మనకు బాగా గ్రిప్ గా ఉందంటే ఇక్కడ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది, రైట్? జనరల్ గా ఆలోచిస్తే అసలు రేషియో అంటున్నాం, నిష్పత్తి. అసలు ఎందుకు మనం ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ యూజ్ చేస్తాం? మనం ప్రపోర్షన్స్ పక్కన పెడతాం, రైట్? రేషియో నిష్పత్తిని మనం అసలు ఎందుకు యూజ్ చేస్తాం మనం? సో నిష్పత్తి అంటే ఏంది? మనకి ఏదైనా కొంత మొత్తాన్ని కొన్ని భాగాలుగా విభజించడం, ఓకేనా, రైట్? అంటే ఏదైనా మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, సో దాన్ని కొన్ని భాగాలుగా అంటే 3 భాగాలుగా విభజించడం, 4 భాగాలుగా విభజించడం, ఇలా చేయడాన్ని మనం ఏమంటుంటే నిష్పత్తి అంటాం, రైట్? అయితే దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ నంబర్ సిస్టమ్ లో డిస్కస్ చేసి ఉంటాం. ఏంటది? ఇదే కాన్సెప్ట్ ఒక దగ్గర మనం డిస్కస్ చేస్తాం. ఎక్కడ? సంఖ్యామానంలో ఒక దగ్గర చెప్పుకుంటూ వస్తాం. అంటే ఇదే కొంత మొత్తాన్ని విభజించడము, కొంత భాగాన్ని విభజించడం ఎక్కడ నేర్చుకుంటాం? మనం భిన్నాలలో నేర్చుకుంటూ వస్తాం, రైట్? అంటే ఫ్రాక్షన్స్ లో మనము ఈ రేషియోస్ గురించి ఆల్రెడీ అంటే రేషియోస్ సంబంధించిన ప్రతి ఒక్క బేసిక్ పాయింట్ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటాం అంటే ఫ్రాక్షన్స్ లో నేర్చుకుంటాం, రైట్? అయితే సో ఇప్పుడు మనకి ఈ టాపిక్ పరంగా వద్దాం మనం, రైట్? సో ఫ్రాక్షన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం అసలు ఈ టాపిక్ పరంగా వస్తే చాలా మంది చెప్పేటువంటి కొన్ని విషయాలు నేను చెప్తాను, చూడండి. రేషియోస్ అనగానే నిష్పత్తి అనేది అన్ని టాపిక్స్ కి మనం అప్లై అవుతాయి అంటాం. కానీ అన్ని టాపిక్స్ కి మనం అప్లై చేసేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రాక్షన్స్, రైట్? సో వితౌట్ ఫ్రాక్షన్స్ రేషియో అనేది లేదు, రైట్? సో ఫ్రాక్షన్స్ కి సంబంధించినటువంటి కాన్సెప్టే ఈ రేషియో ఆఫ్ ప్రపోర్షన్, రైట్? సో అయితే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మ, రేషియో అనగానే చాలా మంది ఏం చెప్తారంటే ఇట్స్ లైక్ ఏ ఫ్రాక్షన్ అని చెప్తుంటారు, రైట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్రాక్షన్ అంటారు, రైట్? నిష్పత్తి అనేది ఒక భిన్నానికి సమానం అవుతుంది అంటారు, రైట్? సో చాలా మంది చేస్తే తప్పు ఇదే. అసలు ఫస్ట్ స్టేట్మెంట్ స్టార్ట్ చేయడమే రాంగ్ గా డెలివర్ చేస్తుంటుంది, రైట్? నిష్పత్తి అనేది భిన్నానికి సమానం కాదు. సో నిష్పత్తి వేరు, భిన్నం వేరు, రైట్? సో ఫ్రాక్షన్ అనేది డిఫరెంట్, సో రేషియో అనేది కంప్లీట్ గా డిఫరెంట్ దానికి, రైట్? ఫ్రాక్షన్ అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ? సమ్ పార్ట్ ఇన్ ద టోటల్ వాల్యూ, మొత్తంలో కొంత భాగాన్ని మనం ఏమంటే భిన్నంగా తీసుకుంటాం, రైట్? రేషియో అంటే ఏమవుతుంది ఇక్కడ? సమ్ వాల్యూ వాస్ డివైడెడ్ ఇంటూ సమ్ ఈక్వల్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్, రైట్? అంటే కొంత భాగం అనేది అంటే మొత్తాన్ని కొంత భాగాలుగా విభజించడం, రైట్? విభజించడం వేరు, కొంత భాగాన్ని తీసుకొని చెప్పడం వేరు, రైట్? సో అందుకని చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రేషియో ఇస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ అంటారు. అది తప్పది, రైట్? కానీ ఇక్కడ మనకి ఏందయ్యా అంటే రేషియోస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్, రైట్? ఇది ఇక్కడ మనకి మెయిన్ సెంటెన్స్ మనకి, రైట్? సో అంటే నిష్పత్తి అనేది భిన్నాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క నియమాన్ని నిష్పత్తి పాటిస్తుంది. అది ఇక్కడ అంటే మెయిన్ కాన్సెప్ట్ ఇది, రైట్? ఏంటి మనకి భిన్నంలో ఉన్నటువంటి నియమాలు ఏంటి, అది నిష్పత్తికి ఎట్లా అప్లై చేస్తాము అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే వెళ్దాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనం అసలు దీనికి సంబంధించిన ఈ టాపిక్ సంబంధించిన కంప్లీట్ గా బేసిక్స్ పైన ఫోకస్ చేద్దాం, రైట్? అంటే మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎట్లా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేయాలి, క్యాలిక్యులేషన్ బట్టి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇవి అయిపోయాక మనం ఏం చేద్దాం అంటే క్వశ్చన్స్ లోకి వెళ్దాం, రైట్? సో డైరెక్ట్ గా చాలా మంది క్వశ్చన్స్ లోకి వెళ్తారు. క్వశ్చన్స్ లోకి అసలు వెళ్ళొద్దండి, ఎందుకంటే రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించింది చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది, రైట్? సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మనం ఒక లైన్ వాడాం. ఏంది ఆ లైన్ అనేది? రేషియో ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ అనేది తప్పు, దాన్ని అట్లా తీసి పక్కన పెట్టేసండి, దాన్ని అసలు ఎప్పుడు కూడా వాడద్దండి. ఇప్పటికే నేను చాలా మంది ఫ్యాకల్టీస్ చెప్తున్నప్పుడు కూడా ఆ పాయింట్ వింటున్నాను, కానీ అది అసలు వేస్ట్, అది కరెక్టే కాదు, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, రైట్? సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంది ఇక్కడ? రేషియో ratios are having the same properties of fraction.
ఫ్రాక్షన్స్, రైట్? సో భిన్నాలకు ఎలాంటి నియమాలు ఉంటాయో అలాంటి ప్రతి ఒక్క నియమాన్ని మనకి ఏమవుతుంది ఇక్కడ నిష్పత్తి అనేది పాటిస్తుంది. ఇది మనకున్నటువంటి ఒరిజినల్ స్టేట్మెంట్. అంతేగాని నిష్పత్తి భిన్నము రెండు కూడా సమానము కాదు, రైట్? అది ఏంటి భిన్నానికి ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ ఏంటి చూద్దాం ఇప్పుడు, రైట్? సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్రాక్షన్ గా తీసుకున్నాం అనుకున్నాం. లైక్ నేను ఇప్పుడు 2/3 అనేది ఒక ఫ్రాక్షన్ గా తీసుకున్నాను, 2/3 అనేది ఒక భిన్నం అనుకున్నాను. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి ప్రాపర్టీలో ఫస్ట్ ప్రాపర్టీ ఏందమ్మా, మనము లవాన్ని ఒకే అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం వల్ల దాని వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు కదా. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది మనకి, ఇదేమో 4/6 అవుతుంది. 4/6 అంటే అగైన్ మళ్ళీ మనకి 2 తో క్యాన్సిల్ అయితే మన యొక్క ఒరిజినల్ ఫామ్ లోకి వెళ్తాం కదా. అంటే మనము లవహారాలను ఒకే సంఖ్యతో గుణించవచ్చు కదా, రైట్? బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లైడ్ బై ద సేమ్ నెంబరే కదా, రైట్? నెక్స్ట్ అదే విధంగా సపోజ్ ఇప్పుడు నేను ఇలా తీసుకున్నానమ్మా, ఇక్కడ 15/18 అని తీసుకున్నాను. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నా బోత్ న్యూమరేటర్ డినామినేటర్ ని డివైడ్ చేశాను అనుకోండి, 3 తో డివైడ్ చేస్తున్నాను అనుకోండి అమ్మా, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ ఆ బోత్ న్యూమరేటర్ ని 3 తో డివైడ్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ నేను ఏం చేసి ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తున్నా అంటే అగైన్ మనకి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 15/18 అయింది. దీన్ని డివైడ్ చేస్తున్నాం, దీన్ని డివైడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, సో 3 తో మనకి ఒక 5 టైమ్స్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా 3 తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది, ఇక్కడ 6 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఇవి రెండు ఈక్వలే కదా. ఎలా ఈక్వల్ అవుతాయంటారా, 15/18 అనేది. సో మనకి ఎప్పుడు కూడా మనం రాసేటువంటి భిన్నం అనేది ఆ భిన్నం అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలి, సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి, రైట్? ఇది మెయిన్ పాయింట్ చూడండి, రైట్? సో భిన్నం అనేది మనకి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి. అంటే అది ఎప్పుడు కూడా భిన్నం మనం రాస్తున్నాం అంటే అది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలి, కనిష్ట రూపంలో ఉండాలి. భిన్నం ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా కనిష్ట రూపంలో ఉండాలి, రైట్? అదే విధంగా ఇప్పుడు చూడండి, మనము ఒక నిష్పత్తి ఎప్పుడైనా రాసే ఉంటే, రేషియో రాసా ఉంటే, రేషియో ఉన్నటువంటి ఆ 2 వేరియబుల్స్ కానీ లేదా మోర్ దాన్ 2 వేరియబుల్స్ కానీ ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అంటే రేషియో అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలి, ఒక సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి. నిష్పత్తి అనేది ఎప్పుడు కూడా ఒక కనిష్ట రూపంలోనే ఉండాలి, రైట్? సో మనకి ఇలా రాసాం అనుకున్నాం, అందుకే మనం రాస్తున్నప్పుడు ఇలా 4:16 అని రాసామంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ దీన్ని 4 ones 4 తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమైపోతుంది, రేషియో ఇక్కడ 1:4 అంటాం, రైట్? అంటే ఇప్పుడు మనకి ఆ నిష్పత్తి అనేది ఏ రూపంలోకి మారింది, ఇక్కడ కనిష్ట రూపంలోకి మారింది. ఇది ఫస్ట్ పాయింట్. ఫ్రాక్షన్స్ ఉన్నటువంటి ప్రాపర్టీ రేషియో అండ్ ప్రపోర్షన్ అప్లై అవుతుంది, రైట్? నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, మనము ఫ్రాక్షన్స్ లో ఉన్న బోత్ న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ ఏమి చేంజ్ అవ్వలేదు కదా. అదే విధంగా సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నా ఫ్రాక్షన్ ఇలా ఉంది, ఆ రేషియో ఎలా ఉంది అనుకుంటాం. నా రేషియోలో ఉన్న ఒక నెంబర్ ని నేను 2 తో మల్టిప్లై చేస్తే అగైన్ నెక్స్ట్ నెంబర్ కూడా నాకు ఏమి ఉండాలా, 2 తోనే మల్టిప్లై అవ్వాలి, రైట్? అంటే రేషియోలో ఒక నెంబర్ మనకి దేనిదైనా మల్టిప్లై అయితే రిమైనింగ్ అన్ని వేరియబుల్స్ కూడా మనకి ఏమి ఉండాలా, సేమ్ వేరియబుల్స్ తో మల్టిప్లై అవ్వాలి, రైట్? అలా మల్టిప్లై అయినప్పుడే మనకి ఆ రేషియో యొక్క ఒరిజినాలిటీ అనేది మిస్ అవ్వదు, రైట్? ఇప్పుడు ఏమవుతుంది, వాల్యూ 4 అవుతుంది అండ్ అగైన్ 6 అవుతుంది. దీన్ని మనం కనిష్ట రూపంలో మార్చామంటే అగైన్ మళ్ళీ మనకి ఏ రేషియో వస్తుంది, ఇనిషియల్ గా మన దగ్గర ఏదైతే ఉందో అదే రేషియో మనకు వస్తుంది, రైట్? ఈ రెండు ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? సో రేషియో అనేది ఎప్పుడు కూడా మనకి సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి. అదేవిధంగా రేషియోలో మనకు ఉన్నటువంటి ఆ రెండు పార్ట్స్ ని మనం ఏదైనా ఒక నెంబర్ తో మల్టిప్లై చేయొచ్చు లేదా ఏదైనా ఒక నెంబర్ తో డివైడ్ చేయొచ్చు. సో దాని యొక్క ఒరిజినాలిటీ ఎలాంటి యొక్క చేంజెస్ కానీ జరగవు, రైట్? అయితే సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి, సేమ్ నెంబర్ తో డివైడ్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ మనం గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? అయితే బానే ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ఇలా ఉందనుకోండి ఆ ఫ్రాక్షన్, నేను దీనికి 2 యాడ్ చేసి దీనికి కూడా 2 యాడ్ చేస్తే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 4/5 కదా. అప్పుడు 2/3 అనేది మనకు 4/5కి ఈక్వల్ అవుతుందా? 2/3 అనేది 4/5కి ఈక్వల్ అవుతుందమ్మా? కాదు కదా. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ భిన్నంలో లవహారాలకు ఒకే సంఖ్యని కలపడము కుదరదు. సేమ్ అదే విధంగా నిష్పత్తిలో కూడా ఉన్నటువంటి ఆ రెండు భాగాలకు కానీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి భాగాలకు కానీ ఏవైనా విలువల్ని కలపడము కుదరదు, రైట్? నెక్స్ట్ అదే విధంగా సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇలా ఉంది అనుకోండి, నేను 4/5 అని తీసుకున్నాను, నేను రెండింటి నుంచి 2 లెస్ చేస్తున్నాను. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 2/3 అయింది. అంటే ఇప్పుడు నాకు 4/5 వాల్యూ 2/3కి ఈక్వల్ కాదు కదమ్మా, రైట్? అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
మనం ఫ్రాక్షన్ లో బోత్ న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయొచ్చు, సేమ్ నెంబర్ తో డివైడ్ చేయొచ్చు, దాని వాల్యూలో ఎలాంటి చేంజెస్ ఇక్కడ జరగవు. కానీ సేమ్ నెంబర్ ని యాడ్ చేయడం కానీ సేమ్ నెంబర్ లెస్ చేయడం కానీ చేస్తే దాని యొక్క విలువలో మార్పు అనేది కలుగుతుంది. రైట్, ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదే ప్రాపర్టీస్ మనకి ఏమవుతుందంటే రేషియోస్ కి అప్లై అవుతాయి. నిష్పత్తిలో ఉన్న ఆ భాగాలని ఒకే సంఖ్యతో గుణించవచ్చు లేదా ఒకే సంఖ్యతో భాగించవచ్చు, కానీ ఒక సంఖ్యను కలపడం కానీ ఒక సంఖ్యను తీసివేయడం కానీ రేషియోకి మనం అప్లై చేయలేము. రైట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. రేషియో అండ్ ప్రపోర్షన్ అనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదంటే ఇదే చూడండి. రైట్, సో నిష్పత్తిలో ఉన్న భాగాలను మనం సమాన సంఖ్యతో గుణించవచ్చు లేదా భాగించవచ్చు, కానీ నిష్పత్తిలో ఉన్న భాగాలను సమాన సంఖ్యతే మనం కలపడం కానీ సమాన సంఖ్యను తీసివేయడం కానీ చేయలేము. అంటే అర్థమైంది. ఇప్పుడు నీ రేషియో ఎలా ఉంది, 2:3 అనే రేషియో ఉంది అంటే నువ్వు దీనికి డైరెక్ట్ గా ఎత్తుకుపోయి 2ని కలపలేవు లేదా దీన్ని డైరెక్ట్ గా 1 తీసేయలేవు. ఓకేనా, ఇది తప్పు అయిపోతుంది. రైట్, ఇది మనము చేయలేము. ఓకేనా, రైట్. సో ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు ఏంటి